ఫ్రాన్స్ తిరుమలలో ఘోర విషాదం. భారీ అగ్ని ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ తిరుమల పరిధిలోని శేషాచలం అడవుల్లో కాచిచ్చు రగులుకుంది. పాప వినాశనం సమీపంలోని తంబూరు తీర్థం సమీపంలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే రాత్రి సమయంలో అడవిలోకి వెళ్లడం, మంటలను అదుపు చేయడం కాస్త కష్టతరమైంది. అయినా ఎలాగోలా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణ నుండి తిరుపతి వెళ్లే రైలు రద్దయింది. కరీంనగర్, తిరుపతి రైలు వచ్చే నెల జూన్ నుండి అందుబాటులో ఉండదని రైల్వే శాఖ ప్రకటించింది. వారానికి 2 సార్లు నడిచే ఈ రైలు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి రైలు రద్దు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో దర్శన వేళల్లో మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలు తెల్లవారుజామున ఉండగా దాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం గతంలో మాదిరిగానే తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త దర్శన వేళలను ప్రకటించారు. ఇవాల్టి నుండి ఇది అమల్లోకి రానుంది. తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు ప్రోటోకాల్, 6 గంటల 30 నిమిషాలకు రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు కల్పించనున్నారు. ఇక ఉదయం 6 గంటల 45కు జనరల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇలా ఉదయం 7 గంటల 30 నిమిషాలకు బ్రేక్ దర్శనాలు పూర్తి చేసుకోవడం ద్వారా రోజంతా సామాన్య భక్తులు ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా దర్శనం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన. ఇక ఉదయం 10 గంటల తర్వాత మరోసారి బ్రేక్ దర్శనాలకు కల్పించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలు 15 నిమిషాలకు శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఇతర దాతలు, ఉదయం 11 గంటలకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పిస్తారు. ఈ దర్శన వేళలను భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.